క్షీరసాగర మథనంలో ఉద్భవించిన అమూల్యమైన రత్నం ఆ కౌస్తుభం. ఆనాడు సముద్రుడు ఆ రత్నాన్ని శ్రీ మహావిష్ణువుకు సమర్పిస్తే స్వామివారు దాన్ని తన వక్షస్థలంపై హారంగా ధరించారు. అంతటి పవిత్రమైన పేరు కలిగిన భవనం మన తిరుమలలోని కౌస్తుభం గెస్ట్ హౌస్. కానీ అధికారం పోయిన అహంకారం చావని కొందరు నీచులు ఆ పవిత్ర నామానికి, ఆ పవిత్ర కొండకు ఎంతటి ద్రోహం తలపెట్టారో చూడండి. స్వామివారికి సమర్పించే పట్టు వస్త్రాల స్థానంలో పాలిస్టర్ వస్త్రాలు పెట్టి స్కామ్ చేసిన జగన్మోహన్ రెడ్డి హయాం నాటి పాపాలు పుట్టల్లా పగులుతున్నాయి. ఇప్పుడు వీరు మరో నీచాన్ని కొడిగట్టారు. వైకాపా మద్యం మదనంలో చెవిరెడ్డి లాంటి వారు ఇంకా జైల్లోనే ఉండగా కల్తీ మద్యం కేసులో జోగి బ్రదర్స్ ఊచల్లెక్కిస్తుండగానే వీరికి ఇంకా బుద్ధి రాలేదు. మద్యం సేవించి తీవ్ర మేధోమదనం చేసినట్లున్నారు. అదే మద్యం సీసాలతో తిరుమల పవిత్రతను దెబ్బతీయాలని భూమన కరుణాకర్ రెడ్డి తెగించాడు. కౌస్తుభం గెస్ట్ హౌస్ వద్ద మందు బాటిళ్లు పెట్టి తామే వీడియోలు తీసి ప్రభుత్వంపై బురద చల్లాలని కుట్ర చేశారు. భూమన వ్యక్తిగత ఫోటోగ్రాఫర్, సాక్షి టీవీ కెమెరామెన్ మోహన్ కృష్ణ, వైసీపీ కార్యకర్త కోటి సీసీటీవీ కెమెరాల్లో అడ్డంగా దొరికిపోయారు. తామే బాటిల్స్ పెట్టి తామే ఫోటోలు తీస్తూ లోకాన్ని నమ్మించాలని చూశారు. శ్రీవారి వక్షస్థలంపై మెరిసే కౌస్తుభం పేరున్న భవనం వద్ద ఖాళీ మందు బాటిళ్లతో అపచారం చేస్తారా? మీ వికృతానందం కోసం భక్తుల మనోభావాలతో చెలగాటు మాడతారా? ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు తీసే ఫేక్ ఫోటోలు, చేసే విష ప్రచారాలు ఈరోజు లోకానికి తెలిసిపోయాయి. ఆ ఏడుకొండల వాడికి ఆగ్రహం వస్తే ఆ రోజున మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. భగవంతుడితో పెట్టుకుంటే భస్మం కాక తప్పదు. స్వామివారి క్షేత్రాన్ని తమ రాజకీయ స్వార్థం కోసం అపవిత్రం చేయాలని కుట్రలు పన్నే ప్రతి ఒక్కడికి, ప్రతి కుటుంబానికి ఈ అధర్మ పాపాలు అంటుకుంటాయి. ఆ పాపాలకు శిక్ష ఇక్కడే, ఈ జన్మలోనే కళ్ల ముందే అనుభవిస్తారు.